నేను చెప్తూనే ఉన్నాను కదా నానమ్మ, పున్నమికి నేను రావడం ఇష్టం లేదు. అది కాదమ్మా జాబిల్లి. అందుకే ఇందాక నా చేతులతో డబ్బులు ఇస్తుంటే అడ్డుపడింది, ఇప్పుడేమో ఇలా చేసింది. అయ్యో అది కాదమ్మా. పునమి, నువ్వు ఆ బాటిల్ అక్కడ పడి ఉండడం చూసావు కదా, అందులో విషం కలపడం మాత్రం నువ్వు చూడలేదు కదా? చూడలేదు వకీల్ సాబ్. అయితే నీకెలా తెలిసింది? వాసన చూశాను వకీల్ సాబ్, ఆ సాంబార్లో విషం కలిపిన వాసన వస్తుంది. ఏయ్, అయ్యో అయ్యో అయ్యా అయ్యా లేవండి అయ్యా. వకీల్ సాబ్ ఏదైనా చేయండి, నాకు భయంగా ఉంది. ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇదిగోండి. అర్జెంట్గా ఫోన్ చేయండి. హలో, వెహికల్ త్వరగా తీసుకురండి, అన్ని వెహికల్స్ తీసుకురండి. పోలీసులకు కూడా ఫోన్ చేద్దాం. ఈ కుట్ర వెనక ఎవరున్నారో తెలిసిపోతుంది కదా. అనవసరంగా అన్నదానమని పిలిచి విషం పెట్టి చంపేస్తున్నారు. వీళ్ళు బ్రతికే ఛాన్స్ లేదు, పున్నమి బయటపడే అవకాశం లేదు. పదండి పదండి. ఆ వెహికల్స్ అన్నిటి తీసుకురండి, త్వరగా త్వరగా వచ్చేయండి. అమ్మా, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? కంగారు పడకండి అమ్మా, కంగారు పడకండి. మీ వాళ్ళకేమీ కాదు, నా మాట నమ్మండి. ఏం కాదు. డాక్టర్ ఎలా ఉంది వాళ్ళకి? డాక్టర్ ఏమైంది? అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఎవరూ బ్రతికే పరిస్థితిలో లేరు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉంది, కానీ ఇదే నిజం. అయ్యా అయ్యా, వద్దు వద్దంటున్నా కడుపు నిండా అన్నం తిని వెళ్దామని వచ్చాడయ్యా. విషం పెట్టేశారా అయ్యా? అలా అనకండి బాబు, అలా అనకండి. మీరు చల్లగుండాలమ్మా, అమాయకుల ప్రాణాలు తీసి వాళ్ళ శవాల మీద ఊరేగండి. అయ్యయ్యో, అలా అనకండి అమ్మా, అలా అనకండి. వాళ్ళకేం కాదు, వాళ్ళకేం కాదు. అలా చెప్పకండి, మీకు దండం పెడతాను. దీనంతటికీ కారణం ఈ పున్నమినే. అమాయకుల ప్రాణాలతో చెలగాటలాడుతోంది. ఆకలి కడుపులతో వస్తే వాళ్ళ కుటుంబాలకి ఆర్తనాదాలు మిగిల్చింది. ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అత్తయ్య. ప్రాణాలు తీసేవాళ్ళు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. పున్నమిని పోలీసులకు అప్పచెప్దాం అత్తయ్య. వైదిక, నువ్వేం మాట్లాడుతున్నావు? పున్నమి వాళ్ళ ప్రాణాలతో చెలగడ్డవాటం ఏంటి? ఎందుకు?
పున్నమి గురించి మీకు తెలీదా? మీరేనా ఇలా మాట్లాడాల్సింది? వీళ్ళెప్పుడు ఇలాగే మాట్లాడతారు. అయినా ఆ అమాయకుల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది పున్నమికి? ఆ, నానమ్మ, ఇదంతా కావాలని ఎవరో చేశారు. అందులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నానమ్మ, నేనే తప్పు చేయలేదు నానమ్మ. నాకు తెలుసమ్మా. కానీ అది నిరూపించుకోవడానికి వీళ్ళకేం కాకుండా చూసుకోవాలి. డాక్టర్ అందరూ చనిపోతున్నారని చెప్తున్నారు. మాకు తెలిసిన వైద్యంతో వాళ్ళని బ్రతికించే ప్రయత్నం మేం చేస్తాము. నువ్వు చేయి పున్నమి, నువ్వు చేస్తే బతికేస్తారు వాళ్ళు. అవునమ్మగారు, మాకు సరైన మొక్కలు దొరికితే ఖచ్చితంగా వీళ్ళల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుంటాం. అలాగే నారాయణమ్మ. అమ్మా, మనకి ఎక్కువ టైం లేదు, పద. అత్తయ్య, డాక్టర్లు కష్టమని తేల్చేసిన ప్రాణాల్ని పున్నమి ఎలా కాపాడగలదు? నాకెందుకో వాళ్ళు అట్నుంచి అటే వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. వైదిక, పున్నమి అలాంటి పనులేం చేయదు. పృథ్వీ, పున్నమి నారాయణమ్మలు అలా చేయరు. వాళ్ళు తప్పకుండా వస్తారు. కానీ వీళ్ళ కోసం నువ్వు వెళ్ళావు. వీళ్ళు నమ్మేలా లేరు. కనీసం వీళ్ళని నమ్మించడం కోసం నువ్వు వెళ్ళావు. అప్పుడైనా పున్నమిని నారాయణమ్మని తప్పుగా అనుకోకుండా ఉంటారు. వెళ్ళు త్వరగా. అలాగే అలాగే రాజమాత. వైదిక, ఇలాంటిదేదో జరుగుతుందనే ఆల్రెడీ మన వాళ్ళని హాస్పిటల్ బయట పెట్టాను. నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను, వాళ్ళే ఫాలో అవుతారు. వెళ్తున్నా. ఏంటమ్మా ఇది? అన్నీ మనకే ఇలా జరుగుతాయి. రై, హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నారు కదా? అవునయ్యా. సరే, పున్నమి వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి ఏవో ఆకులు తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళని ఫాలో అయ్యి అక్కడే లేపేయండి. అలాగే అయ్యా. ఓకే. పున్నమి, ఇదిగో పున్నమి, ఇదంతా ఎవరు కావాలని నిన్ను ఇరికించాలని చేశారు పున్నమి. నాకు అర్థం అవుతుందమ్మా. ముందు వాళ్ళలో ఒక్కరి ప్రాణం కూడా పోకుండా కాపాడదామమ్మా. దాని తర్వాత ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆలోచిద్దాం. కొంచెం త్వరగా వాళ్ళెవరికి ఏం కాదు పున్నమి. అందరినీ మనం కాపాడొచ్చు. త్వరగా కోయి. అలాగే, దీంట్లో వేయమ్మా. అగ్నిదేవ్, పున్నమి ఆ ఆకుల మందు తీసుకొస్తుందంటావా? పున్నమి వాళ్ళకి ఆ ఆకులు దొరికినా వాళ్ళు ఇక్కడికి రావడం చాలా కష్టం.
పున్నమి త్వరగా రండి. అక్కడ వాళ్ళ ప్రాణాలకు ఏమవుతుందో అని రాజమాత కంగారు పడుతున్నారు. పదండి వకీల్ సాబ్, రా అమ్మా. వాళ్ళని తీసుకురావడానికి పృథ్వీ వెళ్ళినట్టున్నాడు అగ్నిదేవ్. వాళ్ళని ఆపడానికి మన వాళ్ళు వెళ్ళారు వైదిక. ఇందాక నీకు చెప్పాను కదా. రేయ్, ఒక్కోరొక్క దిక్కు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. ఇవాళ వాళ్ళ శవాల హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళండి. దీంట్లో వేయమ్మా. పదండి. రా. రేయ్, ఇక్కడున్నారా? పదండి. పదమ్మా, రండి వకీల్ సాబ్. రేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? కొంతమంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారండి. వాళ్ళని కాపాడుకోవడానికి మందాకల కోసం వచ్చానండి. ఇక్కడ ఆకులు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది కాదు, ఆ ఆకుల వల్ల మీకేమీ యూజ్ ఉండదు. ఆ ఆకుల వల్ల 10 మంది ప్రాణాలు కాపాడబోతున్నారు. ప్లీజ్ ఆపకండి. మీరు ఇక్కడికి రావడమే తప్పు, మళ్ళీ మాకే అడ్డు చెప్తున్నారా? ముందు ఆకులు ఇవ్వు. అయినా ఆకులు కోసుకోకూడదని మీ పెత్తనం ఏంట్రా? వకీల్ సాబ్, వకీల్ సాబ్, మనకి గొడవ పడేంత సమయం లేదు. మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? వకీల్ సాబ్, పదండి. అమ్మా, రా. పున్నమి నారాయణమ్మ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. అక్కడ ఏమైందో ఏమిటో. అమ్మా, వాళ్ళకి అవసరమైన పసరమందు దొరకాలి కదమ్మా. దొరకదన్నయ్యా. వాళ్ళు వెళ్ళింది మందు కోసం అయితే దొరికేవి. హ, వాళ్ళు వెళ్ళింది పోలీసుల నుంచి వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడానికన్నయ్యా. కాదు, వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్ గారు తేల్చి చెప్పేశారు కదా, వాళ్ళల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని. ఎలాగో పోలీస్ కేసు అవుతుంది కాబట్టి అట్నుంచటే పారిపోయారనుకుంటా. నాన్నమ్మ, అలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచకూడదు. ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసిన ఏదో పనికి మన పరువు పోయేలా ఉంది. పాపం వీళ్ళందరూ చూడండి నానమ్మ, ఎంత బాధపడుతున్నారో. నువ్వు కూడా ఏంటి జాబిల్లి ఇలా మాట్లాడతావు? ఎలాగైనా సరే వీళ్ళని బతికించాలి. బతుకుతారు మీ వాళ్ళు. పున్నం వెళ్ళింది కదా, తెస్తుంది పసరు. పెద్దమ్మ, ఈ పనికి కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు. ఇంట్లో కట్టేసి రాళ్లతో కొట్టాలి. అవును, రాళ్లతో కొట్టాలి. మా వాళ్ళని చంపినట్టు వాళ్ళని కూడా చంపేయాలి. అవును, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, పున్నమి అలాంటిది కాదు. పున్నమి గురించి మాకు బాగా తెలుసు. దయచేసి పున్నమిని తప్పుగా అర్థం చేసుకోకండి. మా పసుపు తాడు తెగిపోయినా మీకేం కాదయ్యా. అయ్యయ్యో, అలా అనకండమ్మా. మా కన్న పేగులు తుడుచుకుపోయినా మీకేం కాదు. ఎందుకంటే మా ప్రాణానికి విలువ లేదు కాబట్టి. అయ్యో, అలా మాట్లాడతారేంటి? వద్దమ్మా.
మా ప్రాణాలు పోతున్నా మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారయ్యా మీరు. ఇది అన్యాయమయ్యా. చూడండమ్మా, పొరపాటు జరిగింది. అది ఎలా జరిగింది, ఎవరు చేశారనేది ఎవరికీ తెలియదు. పున్నమి ప్రాణాలు పోస్తుందే కానీ ప్రాణాలు తీసే కసాయది కాదమ్మా. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. పున్నమి తొందరగా రా అమ్మా. పున్నమి రా. పున్నమి వచ్చేసింది. నాన్న వచ్చేస్తాం. వెళ్ళు. వెళ్ళొద్దు నువ్వు. ఉన్న ప్రాణాలను కూడా చంపేస్తావా నువ్వు? ఈ ఒక్కసారికి మా మాట నమ్మండి. మమ్మల్ని నమ్మండి అమ్మా. మీ బిడ్డల ప్రాణాలకి ఏమీ కాదు. మీరేం భయపడొద్దు. ప్లీజ్ పున్నమి, నువ్వు వెళ్ళమ్మా. మీ వాళ్ళకేం కాదు. మీ పిల్లలకేం కాదు. వీళ్ళు అసలు ఎలా వచ్చారో, అక్కడ మన మనుషులు ఏమయ్యారో. మీరేం కంగారు పడకండి, మీ వాళ్ళందరూ బతికేస్తారు. డాక్టర్ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పసరు మందుతో నేను వాళ్ళని బతికిస్తాను. సరేనమ్మా, మా ప్రయత్నం మేము చేసాము. మీరు ప్రయత్నం చేస్తారంటే ఇంకేం కావాలి? మా వల్ల అయితే కాలేదు. పోలీసులు వస్తే మీరే చూసుకోవాలి. సరే అండి. గణేష, ఎవరికి ప్రాణహాని కలగకుండా చూడు తండ్రి. నీదే భారమయ్యా, అందరినీ కాపాడు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. పున్నమి పసరమని తెచ్చాక వాళ్ళ ప్రాణాలకు ఏం జరగదమ్మా. లోపలున్న ప్రాణం ఒక్కటి కూడా మిగలకూడదు. పున్నమి నారాయణమ్మల కథ ముగిసిపోవాలి. మీకేం కాదు, ఏమవ్వదు. అమ్మా, డాక్టర్ కూడా కాపాడలేని ప్రాణాన్ని ప్రకృతి కాపాడుతుందనడానికి ఇదే నిదర్శనం. వీళ్ళలో ఒక్కరు కూడా బతకరు అన్నారు కదా డాక్టర్. మీరే వెళ్ళి ఒక్క ప్రాణం కూడా పోలేదు అని చెప్పండి. అలాగేనమ్మా. మీ అందరికీ ఏం కాదు, మేమున్నాము. డాక్టర్ గారు చెప్పండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ వాళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజర్. భగవాన్, ఎవరి ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను చెప్పానా మీ వాళ్ళు బతుకుతారని? మీకు దండాలయ్యా. ఇట్స్ ఓకే. మీ వాళ్ళని బ్రతికించింది నేను కాదు, వీళ్ళు. మా వాళ్ళని కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలమ్మా. అయ్యో పర్లేదండి. మా పున్నమి, నా పున్నమి బతికించింది.
వాళ్ళని చూడొచ్చా డాక్టర్ వెళ్ళి చూడండి.